హలో ఫ్రెండ్స్, మన చేతిలో ఉన్న చిన్న మొబైల్ మన జీవితాన్ని ఎంత పెద్దగా మార్చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడే మీరు చూడబోయే ఈ కథ మీలో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. కొన్ని క్షణాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలా మార్చేసిన ఒక అబ్బాయి జీవితం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక చిన్న పట్టణంలో రాహుల్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, చదువులో కూడా టాప్ ర్యాంకర్. కానీ ఒక చిన్న అలవాటు ఉండేది, అదే మొబైల్ ఫోన్ యూస్ చేయడం. రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడూ మొబైల్ యూస్ చేస్తూనే ఉండేవాడు. మొదట్లో టైంపాస్ కోసం వీడియోలు చూసేవాడు, తర్వాత గేమ్స్, మరి తర్వాత రోజంతా ఫోన్ చేతిలోనే ఉండేది. ఉదయం లేవగానే ఫోన్, తినేటప్పుడు ఫోన్, చదివేటప్పుడు కూడా ఫోన్. అమ్మ పిలిచిన ఒక్క నిమిషం అని చెప్పి మళ్ళీ ఫోన్లో మునిగిపోయేవాడు. నాన్న మాట్లాడినా వినిపించినట్టే ఉండేవాడు. అలా ఒకరోజు రాహుల్ అమ్మకి జ్వరం వచ్చింది. శరీరం బలహీనంగా ఉంది. రాహుల్ కొంచెం నీళ్ళు ఇవ్వు బాబు అని పిలిచింది. కానీ రాహుల్ ఆ సమయానికి గేమ్లో చాలా బిజీ అయిపోయాడు. అమ్మ మళ్ళీ పిలిచింది, ఈసారి స్వరం చాలా బలహీనంగా. కానీ అతనికి వినిపించలేదు. కొంతసేపటి తర్వాత నాన్న ఇంటికి వచ్చి చూసేసరికి పరిస్థితి చాలా సీరియస్ అయ్యింది. అమ్మని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆ సమయంలో రాహుల్ గుండె దడదడలాడింది. నేను వినాల్సింది, నేను సహాయం చేయాల్సింది అని బాధపడుతూ వెళ్ళాడు. హాస్పిటల్ బయట కూర్చుని రాహుల్ ఆలోచించాడు. ఒక ఫోన్ కోసం నేను నా అమ్మని కూడా పట్టించుకోలేదు. ఇది నిజంగానే జీవితం అయిపోయిందా? అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. డాక్టర్ బయటకు వచ్చి ఇప్పుడేమీ ప్రమాదం లేదు, కానీ టైంకి తీసుకువచ్చారు కాబట్టి బాగుంది అన్నాడు. ఆ మాట విన్నాక రాహుల్ గుండెల్లో పెద్ద భారం ఒకటి దిగిపోయింది. ఆ రోజు నుంచి రాహుల్ తన జీవితం మార్చుకున్నాడు. మొబైల్ను అవసరానికి మాత్రమే వాడటం మొదలుపెట్టాడు. అమ్మతో మాట్లాడటం, నాన్నతో సమయం గడపటం మళ్ళీ మొదలైంది. చదువులో కూడా ఫోకస్ పెట్టి మళ్ళీ టాప్ స్టూడెంట్ అయ్యాడు. ఇప్పుడు అతను ఒక విషయం తెలుసుకున్నాడు, జీవితంలో నిజమైన ఆనందం స్క్రీన్లో కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళలో ఉంటుంది. మొబైల్ మన జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ మనసుకు దగ్గరైన వాళ్ళని కూడా దూరం చేస్తుంది. స్క్రీన్ టైం కంటే ఫ్యామిలీ టైం విలువైనది. మొబైల్ మనకి సహాయం చేసే ఒక సాధనం మాత్రమే, కానీ అది మన జీవితాన్ని నడిపించకూడదు. మన చేతిలో ఉన్న ఈ చిన్ని ఫోన్ కోసం మన హృదయానికి దగ్గరైన వాళ్ళను మర్చిపోవడం చాలా పెద్ద తప్పు. ఒక్కసారి మిస్ అయిన క్షణాలు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి స్క్రీన్ ముందు గడిపే సమయాన్ని తగ్గించి మన వాళ్ళతో గడిపే సమయాన్ని పెంచుకుందాం. ఎందుకంటే నిజమైన ఆనందం ఫోన్లో కాదు, మన కుటుంబంలోనే ఉంటుంది. ఫోన్ని కాస్త పక్కన పెట్టి మన జీవితాన్ని నిజంగా ఆస్వాదిద్దాం. మీరు ఫోన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారా, లేక ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తున్నారా? రోజుకి ఎన్ని గంటలు మొబైల్ యూస్ చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.